ప్రైజ్ ద లార్డ్. మే 18, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. వారు మనవి చేయగా ఆయన పుర్రేడులను రప్పించెను. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 40వ వచనము. ప్రియదేవుని వారులారా, ఉదయకాల సమయంలో దేవుడు మంచి మాటలు మనకి అందిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మోషే అరణ్యంలో ప్రజలందరూ నడుస్తూ ఉన్నప్పుడు వారికి మాంసాహారము లేదని గొనుక్కుంటూ ఉన్నప్పుడు మోషే దేవునికి మనవి చేశారు. దేవా, వీరికి ఆహారము కావాలని గొనుగుతున్నారు అని ప్రార్థించగా పుర్రేడులను రప్పించి వారికి ఆహారముగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది తిని వారు పళ్ళు కుట్టుకుంటున్నారంట, పళ్ళల్లో ఉండిపోయిందంట. అంతగా దేవుడు వారికి దీవించి ఆహారం ఏదైతే అడిగారో అది అందించారు. మనము ఆహారము కొరకు ప్రయాసపడకుండా దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనము సక్రమంగా, మనము మర్యాదగా, గౌరవంగా ఆయన పనిని మనము చేసేవారిగా ఉన్నట్లయితే సమస్తముని కూడా ఆయన మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు మన పితరుడైన మోషే అరణ్యంలోని నడిచిన ప్రతి ఒక్కరికి ఏ రీతిగా ప్రార్థన చేసి సమస్తాన్ని అందించాడో, అలాగే ఈనాడు మనము కూడా ప్రార్థన చేసి మనకు కావలసిన ప్రతి ఒక్కటి దేవుని దగ్గర పొందుకోగలము. అలాగే వాగ్దానము మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలజ్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.